ఇంట్లో పనులన్నీ హడావిడిగా ప్రభావతి చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనోజ్ ప్రేమించిన రోహిణి మనోజ్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది. అమ్మ రోహిణి, నీకు పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంటున్నామమ్మా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము, మంచి సంబంధం అయితే ఉందని ఇందాకే బాబాయ్ వచ్చి చెప్పి వెళ్ళాడమ్మా, నువ్వు త్వరగా బయలుదేరి వస్తావా అని అనడంతో, అమ్మా ఇప్పుడే నాకు పెళ్ళొద్దని నీకెన్నిసార్లు చెప్పాను, ఇంకోసారి సంబంధాలు చూడొద్దు అని అంటుంది రోహిణి. ఇక వాళ్ళమ్మ ఇలా అంటుంది, అలా అంటావేంటే, పెళ్ళి చేయడం మా బాధ్యత, నువ్వు చేయొద్దన్నా కూడా పెళ్ళి చేసే తీరాలి, ఎప్పుడు మా కోసం ఆలోచిస్తూ ఉంటే నీ లైఫ్ ఏంటి, ఎన్నిసార్లు నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్నాను, వద్దని చెప్పావని సంబంధాలు వచ్చినవి కూడా వెనక్కి పంపించేశాను, కానీ ఈసారి అలా కాదు, నువ్వు వచ్చే తీరాలి, లేకపోతే ఊరుకునేది లేదు అని గట్టిగా చెప్పడంతో ఇక రోహిణి, నాకు కొంచెం సమయం కావాలి, నేను పెళ్లి చేసుకోవడమే కదా నీకు కావాలి, పెళ్ళైతే చేసుకుంటాను, కానీ మీరు చూసిన సంబంధం కాదు అని అనగానే, అదేంటి మేం చూసిన సంబంధం కాదా అని అంటుంది. ఇక రోహిణి ఇలా అంటుంది, అవును మీరు చూసిన సంబంధం అయితే కాదు, ఎలాంటి వాడిని చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో నాకు ఓ ఐడియా ఉంది, దాని ప్రకారమే జరుగుతుంది అని అంటుంది. అమ్మా రోహిణి, నువ్వెన్నైనా చెప్పు, నీ పెళ్ళి మాత్రం అయితే జరగాలి, అది నేను చూడాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత మనోజ్కి ఫోన్ చేస్తుంది రోహిణి. రోహిణి ఫోన్ చూసి, ఇదేంటి రోహిణి ఇప్పుడు ఫోన్ చేస్తుంది, పెళ్లి చూపులకు వస్తున్నారు, ఇప్పుడే వస్తున్నారని అమ్మ చెప్పింది, ఇప్పుడు వాళ్ళ ముందు రోహిణితో ఫోన్లో మాట్లాడడం బాగోదు, అలా అని చెప్పి రోహిణికి ఈ విషయం తెలిసినా బాగోదు, ఏం చేయాలబ్బా, అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలుసుకున్న తర్వాత రోహిణితో మాట్లాడతాను, వీళ్ళు గొప్పింటి వాళ్ళు అయి ఉండి అమ్మాయి బాగుంటే ఇక నేను ఈ సంబంధమే ఖాయం చేసుకుంటాను, లేదు ఈ సంబంధం బాగాలేదు అంటే అప్పుడు రోహిణిని నేను ఖాయం చేసుకుంటాను, ఏదేమైనా 4-5 ఆప్షన్స్ అయితే ఉండాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చాలా టైం ఉండడంతో రోహిణితో మాట్లాడడమే మంచిది ఫోన్లో అని చెప్పి, ఆ రోహిణి గారు చెప్పండి అని అంటాడు. ఏంటి చెప్పాలి, అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి అని అంటుంది. ఏమైందండి, ఏమైంది అని కంగారు పడతాడు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, చాలా గొడవ చేస్తున్నారు, పెళ్లి చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు అని అంటే, అయ్యో అవునా అని అంటాడు. అదేంటి అంత నిదానంగా మాట్లాడుతున్నారు, ఇది పెళ్ళి, ఇది నా లైఫ్కు సంబంధించిన విషయం, ఇష్టం లేకుండా పెళ్ళెలా చేసుకుంటాను అని అంటుంది. అవును నిజమే కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అంటాడు. ఏం చేద్దామంటావేంటి, నువ్వు మీ ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి రావాలి, ఖచ్చితంగా నువ్వు మా వాళ్ళకి నచ్చుతావు, తొందరలో మనం పెళ్లి చేసుకుంటే మంచిది అని అంటుంది. అవును నిజమే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు. సరే నీకు నేను ఓ 1-2 గంటల్లో ఫోన్ చేస్తాను, కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తరువాత పెళ్లి వాళ్ళు రానే వస్తారు. మీనా గురించి పెళ్లి వాళ్ళతో చెప్పొద్దని అందరికీ ముందే చెప్పి ఉంచుతుంది ప్రభావతి. ఇక పెళ్లి వాళ్ళు రాగానే హడావిడిగా అందరూ కూడా బయటికి వచ్చేసి, రండి రండి లోపలికి రండి అని చాలా మర్యాదగా లోపలికి ఆహ్వానిస్తారు. అందరూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఇల్లంతా అటు ఇటు కళ్ళు తిప్పి తిప్పి చూస్తూ ఉంటారు. ఏంటి ఇల్లు మరీ ఇంతలా ఉంది, కనీసం కొంచెం కూడా రిచ్ కాదు, మామూలుగా కూడా లేదు, ఇల్లు కూడా చాలా సాదాసీదాగా ఉంది, ఇలాంటి చోట మన అమ్మాయినివ్వడం ఎంతవరకు కరెక్టు అని పెళ్లి కూతురు తల్లి తన భర్తతో అంటూ ఉంటుంది. తన భర్త, అవును నిజమే, ఇక్కడ మన అమ్మాయి ఎలా ఉంటుంది, వీళ్ళు చాలా పేదవారిలా ఉన్నారు అని అంటాడు. ఇంతలోపు మీనాక్షి ఇలా అంటుంది, అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, వీళ్ళు డబ్బుకే పేదవాళ్ళు కానీ
మనసు చాలా విశాలమైనది. అయినా పెళ్ళయ్యాక మీ అమ్మాయి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు కోటీశ్వరులు. అల్లుడు మీ ఇంటికొచ్చాక అల్లుడు కూడా కోటీశ్వరుడు. ఏ ఇంటికైనా ఆడపిల్లని అత్తారింటికి కోడలిగా పంపిస్తారు. కానీ మీరు అల్లుడినే మీ ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. అంత మంచి అవకాశం ఉంది. మీరు వీళ్ళ గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించద్దు అని అనగానే, అవునవును, ఆ మాట కూడా నిజమే. ఇంతకీ పెళ్లి కొడుకు అని అనగానే ఈలోపు పెళ్లి కొడుకు కూడా వచ్చి కూర్చుంటాడు. అబ్బాయి బానే ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి మాత్రం కొడుకును చూసి మురిసిపోతూ ఉంటుంది. పెద్ద కారులో వాళ్ళు రావడంతో పొంగిపోతుంది. నా కొడుకు గొప్పింటి ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అని చాలా సంతోషంతో మీనా కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా తన దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటి నువ్విక్కడ? అక్కడ కాఫీలు టీలు అందించు. ఎక్కడేంటి ఉన్నావు నువ్వు? చూసావు కదా నా కొడుకుకి ఎంత గొప్పింటి సంబంధం వచ్చిందో. ఆ కారు చూసావా ఎంత పెద్దగా ఉందో? నా కొడుకు రేంజ్ అంటే అది అని ప్రభావతి దెప్పి పొడుస్తుంది. కానీ మీనా మౌనంగా ఉంటుంది. తరువాత కాఫీ టీలు ఇవ్వడానికి వాళ్ళందరి దగ్గరికి వచ్చి కాఫీలు అందిస్తుంది. మీనాని చూసి, అమ్మాయి చాలా బాగుంది, మీ కోడలు లక్ష్మీదేవిలాగా ఉంది అని అంటారు. అలాంటిది ఏమీ లేదు. కొంతమంది దగ్గర ఏమీ లేకపోయినా పైకి అలాగే కనిపిస్తారు అని ప్రభావతి అంటుంది. ఇక తర్వాత వాళ్ళ దగ్గర ఓ చిన్న బాబు ఉంటాడు. ఆ బాబుని మీనా పిలుస్తుంది. మీనా పిలిచి తన చేతికి స్వీట్ ఇస్తుంది. నీ పేరేంటి బాబు అని చెప్పగానే ఆ బాబు తన పేరు చెబుతాడు. మీ మమ్మీ రాలేదా, మీ డాడీ రాలేదా అని అడిగితే, మా డాడీయా? మా డాడీ లేరు, మా మమ్మీకే కదా ఈ పెళ్ళిప్పుడు అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి, మీ మమ్మీకి పెళ్ళా అని బాలు అంటాడు. అవునంకుల్, మా మమ్మీకే పెళ్ళి అని అనగానే సత్యం షాక్ అవుతాడు. మనోజ్ కూడా షాక్ అవుతాడు. తర్వాత సత్యం ఇలా అడుగుతాడు, ఏంటండి మీ ఆ బాబు చెప్పేది నిజమా అని అంటే, అవును, మీకు వివరాలన్నీ మీనాక్షి గారు చెప్పలేదా? మా కూతురికి పెళ్ళైంది, బాబు కూడా ఉన్నాడు. అల్లుడికి నా కూతురికి అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మా అమ్మాయికి మరో పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. మీనాక్షి గారు ఈ సంబంధం మాకు నచ్చింది. తరువాత ఓ మంచి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి కూడా మీ సంబంధం నచ్చుతుంది అని చెప్పింది. అందుకనే మేము ఇక్కడికి వచ్చాము. ఈ విషయాలన్నీ మీకు చెప్పలేదా అని అనగానే ఇక మీనాక్షి, అవును వదినా, అవును, అమ్మాయికి బాబున్నాడు. అయినా వాళ్ళు కోటీశ్వరులు. ఒక్కతే అమ్మాయి, ఆస్తంతా మనోజ్కే వస్తుంది. అందుకనే ఈ సంబంధం తీసుకొచ్చాను అని అనగానే ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏంటి ఇలా అని ముందు నాకు మాట చెప్పాలా లేదా? చెప్పకుండా ఇలాంటి సంబంధం నువ్వు తీసుకొస్తావా? నా కొడుకుకేం తక్కువ? పెళ్ళయి విడాకులైపోయి బాబు ఉన్న ఆవిడ్ని నా కొడుకు పెళ్లి చేసుకోవడమా? లేవండి అని అనగానే ఇక పెళ్లి కూతురు తల్లి ఇలా అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మీ అంతస్తు ఎక్కడా, మా అంతస్తు ఎక్కడా? ఏమీ లేని మీకు అంతంత ఆశ ఉండొచ్చు. విడాకులు తీసుకున్న నా కూతురికి మరో పెళ్లి చేయాలనుకోవడం అదేమైనా అంత పెద్ద నేరమా అని అంటుంది. ఇక ఆవిడ అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది, నేరమో నేరం కాదో అవన్నీ మాకు అనవసరం. నా కొడుకు బాగా చదువుకున్నాడు, వాడు మంచి ఉద్యోగం సంపాదించడం కోసం కష్టపడుతున్నాడు, బుద్ధిమంతుడు, ఏ అబద్ధం ఆడనివాడు. అలాంటి వాడికి ఇలాంటి పెళ్లి చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు అని అనగానే, ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏముంది మీ కొడుకులో? మీరంత గొప్పగా డప్పు కొడుతున్నారు. పెళ్లిపీటల మీద నుంచి మీ కొడుకు వెళ్ళిపోయాడు. ఇంత అందగత్తే ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయకుండా వెళ్ళిపోయాడంటే మీ కొడుకులో ఏం లోపం ఉందో ఎవరికి తెలుసు? అది తెలిసినా ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము అనే కదా మీకు అనుమానం. మా అమ్మాయి ఓ తోడు మాత్రమే కావాలని కోరుకుంది, అంతేకాని ఈయన నుంచి ఏదో ఆశించి మాత్రం కాదు. పెళ్లిపీటల మీద నుండి వెళ్ళిపోయిన మీలాంటి వాళ్ళకి ఇంకెలాంటి సంబంధం వస్తుంది?
అయినా మీనాక్షి గారు, మీదేదో పరువు మర్యాద గల కుటుంబం అని చెప్పారని వచ్చాము. ఇలాంటి కుటుంబంలో మా పిల్లనివ్వడం అస్సలు మాకు ఇష్టం లేదు అని అనగానే ప్రభావతి ఇలా అంటుంది. నాకు కొడుకు, వాడు మగవాడు, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మగవాడు. కాబట్టి సమాజం వాడిని ఏమి నిందించదు. ఆడపిల్ల పెళ్లిపీటల మీద నుండి వెళ్ళిపోతే తప్పవుతుంది, కానీ మగవాడు వెళ్ళిపోతే తప్పెలా అవుతుంది? మీ బోడి సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది అని అనగానే, చూడండి ప్రభావతి గారు, తప్పు చేస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే. పెళ్లిపీటల మీద నుండి వెళ్ళిపోతే అమ్మాయిని ఎంత తప్పు పడతారో అబ్బాయిని అంతకంటే ఎక్కువ తప్పు పడతారు. ఎందుకంటే తప్పు ఒప్పు అనేది ఈ సమాజానికి బాగా తెలుసు. అమ్మాయి వెళ్ళిపోతే ఎవరినైనా ప్రేమించిందేమో అందుకే వెళ్ళిపోయిందంటారు, కానీ అబ్బాయిని ఏమంటారో తెలుసా? అసలు వాడు మగాడే కాదు, సంసారానికే పనికిరాడు, అందుకని మొహం చాటేసి వెళ్ళిపోయాడు అని అంటారు. ఈ కొడుకు గురించి నువ్వు ముందు తెలుసుకో, బయట ఏమనుకుంటున్నారో అని చెప్పి బాగా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెళ్లివాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాలుకి నవ్వొస్తుంది. వాళ్ళు ఇలా గుమ్మం దాటారో లేదో పకపక నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతూ నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఒకటే దగ్గుతూ ఉంటాడు. బాలుని చూసి మీనా, ఏవండి, ఏం చేస్తున్నారు మీరు? కాస్త నవ్వడం ఆపుతారా? ఇక్కడ ఏం జరిగింది? మీరేం చేస్తున్నారు? పరిస్థితి ఇంత సీరియస్గా ఉంటే మీకు నవ్వెలా వస్తుంది అని అంటుంది. ఇక సత్యం కూడా అలాగే చూస్తూ ఉంటాడు. మనోజ్ ఇలా అంటాడు, ఏంట్రా, ఏంటి నవ్వుతున్నావు? నా లైఫ్ అంటే నీకు అంత ఆటలాటగా అయిపోయిందా? అంత నవ్వులాట అయిపోయిందా? పెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి అవమానించి వెళ్ళిపోతే నువ్వు నవ్వుతున్నావు? అసలు నువ్వు తమ్ముడివేనా అని అనగానే, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, తమ్ముడివేనానని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వు నోరు మూసుకొని ఉండు. చూడమ్మా, ఒకరి జీవితాన్ని చూసి నవ్వుతావు. ఎగతాళి చేయడం నీకు మొదటి నుంచి బాగా అలవాటు. అలా నువ్వు ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసినప్పుడల్లా వేలు చూపించి 4 వేళ్ళు నీ వైపే చూపిస్తాయి. ఇప్పుడు చూడు, మనోజ్ గాడి గురించి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడి వెళ్ళారో. అయినా అది దారుణమని నేను అనుకోవడం లేదు, ఉన్న మాటే అంటున్నాను. తప్పు చేశాడని నీకెప్పుడు అనిపించదు, కానీ వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో జనాలు అలా అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. పెళ్లి చూపుల్లో వాళ్ళు అవమానించి వెళ్ళిపోయినందుకే మీరు ఇంత బాధపడుతున్నారే. మరి పెళ్లి పీటల మీద ఓ ఆడపిల్లని తన జీవితాన్ని నవ్వుల పాలు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే పెళ్లి కొడుకు ఆ ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతారు. అప్పుడు మీకు తెలియలేదు కదా, ఇప్పుడు మీకు ఆ బాధ కొంచెం అర్థమవుతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా ఒక్క విషయం మీరు తెలుసుకోండి. మిమ్మల్ని ఏదో నేను అనాలని చెయ్యాలని నేను అనడం లేదు. కనీసం తప్పు తెలుసుకొని ఇంకోసారి పూలగంప విషయంలో మీరు ఇలా చులకనగా మాట్లాడకుండా ఉంటే అంతే చాలు అని అంటాడు. ఇక ఆ తర్వాత సత్యం ప్రభావతితో ఇలా అంటాడు, ప్రభా, కోటీశ్వరులు అని చెప్పగానే నీకు ఒళ్ళు తెలియలేదు. కనీసం వచ్చే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని అడగాలి కదా. అవేమీ అడగకుండా వాళ్ళకి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఏంటి, ఇవేనా నువ్వు కనుక్కున్నది? ఇంకోసారి ఇలాంటి పని చెయ్యొద్దు అని అంటాడు. ఇక మీనాక్షిని ప్రభావతి ఇలా అంటుంది, వదిన, ఇలాంటి సంబంధం ఎందుకు తీసుకొచ్చావో అసలైనా నువ్వు ఒక మాట చెప్పాలి కదా. ఏంటిది, నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా నీ మీద అని అనగానే, అయ్యో వదిన, క్షమించండి, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మీతో పాటు నేను కూడా షాక్ అయిపోయాను. నాకు కూడా తెలీదు. అయినా మనోజ్కి ఇలాంటి సంబంధం నేనెందుకు తీసుకొస్తాను? నా గురించి అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనాక్షి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్లో పనులన్నీ హడావిడిగా ప్రభావితం